హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కింగ్డమ్ రివ్యూ అండ్ నా వర్డిక్ట్. కింగ్డమ్ సమ్మరీకి వస్తే హీరో పేరు సూరి, ఒక కానిస్టేబుల్. వాళ్ళ అన్న కోసం వెతుకుతూ ఉంటాడు. చిన్నప్పుడే పారిపోయిన వాళ్ళ అన్న కోసం వెతుకుతుంటాడు. అతని దగ్గర ఉన్న చిన్నప్పుడు పిక్తో హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్లో స్కెచ్ చేయించుకుంటాడు. ఆ తర్వాత ఒక ఆఫీసర్ కాంటాక్ట్లోకి వస్తాడు ఇతనికి. అండ్ మీ అన్నని పట్టుకోవాలంటే ఇప్పుడు శ్రీలంకలో ఉన్న ఒక గ్యాంగ్కి మీ అన్న లీడర్, అండ్ నువ్వు వెళ్ళి మీ అన్నను తీసుకొచ్చేదే నీకు నేను ఇచ్చే మిషన్, ఎవరికి తెలియకూడదు, సైలెంట్గా ఇవ్వాలి అని హీరోకి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, హీరో ఏం చేస్తాడు, వాళ్ళ అన్నని ఎలా తెచ్చుకుంటాడా లేడా అనేదే ఓవరాల్ స్టోరీ. ఇంకా కింగ్డమ్ నా రివ్యూకి వస్తే, కింగ్డమ్లో యాజ్ ఎ మూవీలో మ్యూజిక్ చాలా బాగుంది, టేకింగ్ సూపర్గా ఉంది, సెట్ డిజైన్ అదిరిపోయింది, అండ్ ఫ్రేమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. గ్రాండర్, ఎవ్రీ ఫ్రేమ్లో గ్రాండర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా సినిమాలో ఎమోషన్ లేదు, స్టోరీ లేదు. స్టోరీ కూడా చాలా చాలా విన్న స్టోరీ లాగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. అండ్ జనాలు కూడా సినిమా హిట్ అవ్వాలన్నట్టు కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎవ్రీ వన్ వర్క్ ఫర్ ద ఫిలిం, బట్ ద ఫిలిం డెంట్ వర్క్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ మూవీ ఒకసారి స్టోరీ వైజ్గా ఆలోచిస్తే, యుగానికి ఒక్కడిలో నుంచి ఇన్స్పైర్ అయినవి లైక్ మచ్చ కానీ, యువరాజు కానీ, ఇలాంటి థింగ్స్, ఛత్రపతి స్టోరీలో ఉన్న థింగ్స్ కానీ ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీకి ఎవ్రీ వన్ వర్క్ ఫర్ ఇట్. అండ్ స్టోరీలోనే నాకు ఎమోషనే ఒకటే బ్లాండ్గా వెళ్ళిపోయింది అనిపించింది. మూవీలో ఉన్న మెయిన్ నెగిటివ్ నాకు ఎమోషన్లెస్ అండ్ బ్లాండ్ ఫ్లో. నేను మూవీ చూసినప్పుడు గమనించలేదు, కానీ హీరోయిన్ వాజ్ ఆల్సో నాట్ దట్ ఇంపాక్ట్ఫుల్. విలన్గా చేసిన వెంకటేష్ అనే వ్యక్తి మలయాళం యాక్టర్ బాగానే చేశాడు, హీరో బాగానే చేశారు. నథింగ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ లాగా ఎక్సెప్షనల్గా ఎవరు చేశారని అనిపించలేదు. ఓన్లీ ద టెక్నీషియన్స్ అండ్ ద గ్రాండర్ ఇవన్నీ బాగున్నాయి, మ్యూజిక్ ఇవన్నీ బాగున్నాయి. అనిరుద్ధ్ చాలా లాగాడు సినిమాని, లేకపోతే సినిమా ఫస్ట్ నుంచే ఫ్లాట్ అయిపోయేది. he pulled the movie for a long time, but yeah, and నా రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. and thanks for watching guys, thank you.